గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ జరిగిందంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. గురుకులాల్లో అసలు టెండర్ విలువ 600 కోట్ల రూపాయల పైచిలుకైతే 2000 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుందన్నారు. 10 ఏళ్లు మంత్రులు రాజులుగా వ్యవహరించారని అన్నారు. కమిషన్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మీరు దోచుకుని దాచుకున్నట్టు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా నడుస్తుందన్న ఊహాగానాల్లో బతుకుతున్నారని అన్నారు. బట్టకాల్చి మేదేస్తూ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలని చూస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. యూనిఫామ్స్, షూస్ మరియు అనేక అంశాలపై అంటే గురుకులకు సంబంధించినటువంటి బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ వీటన్నిటి మీద 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలు కానీ, వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పిల్లల చదువుకు సంబంధించిన అనేక అంశాల లోపల స్కూల్స్కు స్టార్ట్ అయ్యేటప్పుడే వెల్కమ్ కిట్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను సారథ్యం లోపల ఆల్ వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీస్ మరియు అధికారుల యొక్క కమిటీ ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో టెండర్ పిలవడం జరిగింది. మాకు బాధాకరమైన విషయం ఏంటంటే 2014 నుంచి 18 నుంచి 23 వరకు వారే రాజులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపిండు. గురుకులాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించిన టెండర్ విలువనే 600 కోట్ల పైచిలకు 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాడడంను హరీష్ రావును ఏమనాలి అని చెప్పి అంటున్నా. ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాల రాజ్యాన్ని వెళ్ళి కమిషన్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళు దోసుకున్నట్టు వాళ్ళు దాచుకున్నట్టు గిట్ట ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుందని ఒక ఊహాగానంలో ఉన్నాడు కావచ్చు అంటున్నాను. ఈరోజు